బ్రేకింగ్ న్యూస్ కొండా పొంగులేటి ఎపిసోడ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్య సమస్య అన్నారు. అయితే కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని గుర్తు చేశారు. తాను సీఎం చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు మహేష్ కుమార్. సీతక్క, కొండా సురేఖ ఇద్దరు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. అన్ని పరిశీలించి పరిష్కరించుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్. సమస్య మా దృష్టికి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాం. వచ్చారు సీతక్క గారు కూడా, కొండా సూర్య గారు ఇద్దరు కూడా మాట్లాడినారు. అది కంప్లైంట్ లాగా కాకుండా ఒక ఉన్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్గా మాట్లాడేది పరిష్కరింప చేసే ప్రయత్నం చేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చిన్న అది సమాచార లోపం వల్ల జరిగింది. మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య మా దృష్టికి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాం. వచ్చారు సీతక్క గారు కూడా, కొండా సూర్య గారు ఇద్దరు కూడా మాట్లాడినారు. అది కంప్లైంట్ లాగా కాకుండా ఒక ఉన్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్గా మాట్లాడేది పరిష్కరింప చేసే ప్రయత్నం చేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చిన్న అది సమాచార లోపం వల్ల జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. అటు మంత్రుల్లో మధ్య జరుగుతున్న వివాదంపై కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం చూస్తున్నాము. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు. సో అయినట్టుగా కూడా కుటుంబం మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, సర్దుకుపోతామంటూ కూడా చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? ఇద్దరు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అయితే ఇది కుటుంబ సమస్యగా పార్టీలోని అంతర్గత అంశం కాబట్టి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. ఇది అతిపెద్ద సమస్యగా చూడవచ్చు. ఇది ఒక చిన్న సమస్య. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏ విధంగా చిన్న చిన్న సమన్వయ లోపం ఉంటుందో ఇది కూడా అదే విధంగా చూడాలి. దీన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. మనం చూడొచ్చు, తాజాగా ఇటు మంత్రి కొండా సురేఖకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య ఇటు మేడారం నిధుల విషయంలో కొంత ఈ వివాదం తలెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ప్రత్యేకంగా ముందుకు వెళ్తున్న తరుణంలో టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వారికి టెండర్లు ఇవ్వడం పట్ల కొంత అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. సో వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తమకు సమాచారం లేకుండా ఈ నిధులను ఏదైతే టెండర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన తీసుకున్నారు, తమకు సమాచారం లేకుండా అని చెప్పారు. ఈ అంశం పైన కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి మంత్రి కొండా సురేఖ, ఇటు మంత్రి సీతక్కలు కూడా తమ దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా చెప్పారు. త్వరలో సీఎంతో చర్చించి, ఎందుకంటే గతంలో కూడా వరంగల్ జిల్లాలో పలు సమస్యలు, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల పట్ల కూడా కొన్ని సమస్యలు జరిగాయి. వాటిని క్రమశిక్షణ కమిటీ ద్వారా కూడా చర్చించుకున్నాం. త్వరలో ఈ విషయం పైన కూడా చర్చించి పరిష్కరిస్తామని చెప్పి కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి సైతం కూడా కొండా సురేఖ ఈ విషయం పైన కొంత లేఖ రాసినట్లు కూడా తెలుస్తుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. కానీ పిసిసి చీఫ్ ఇది ఒక పార్టీ అంతర్గత సమస్య, కుటుంబ సమస్యగానే పరిగణిస్తున్నాం, త్వరలో దీనికి పులి స్టాప్ పెడతామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, అయితే తరచూ కూడా కాంగ్రెస్ లో ఇటు ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తూ వస్తుంది. సో ఎప్పటికప్పుడు దీన్ని అధిష్టానం క్లియర్ చేసుకుంటూ వస్తుంది. అయితే సో ఎట్టకేలకు ఇప్పుడు కంప్లీట్ గా దీనికి పులి స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే సీఎం కూడా ఇప్పటికే స్పందించారు, దీనిపై అన్ని కూడా పరిశీలిస్తామంటూ కూడా ఆయన చెప్పిన తీరు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కొంత సమన్వయ లోపం జరిగింది. అటు నాయని నరసింహ కావచ్చు, నాయని రాజేందర్ కావచ్చు, ఇటు కొండా మురళికి మధ్య జరిగినటువంటి వివాదంలో గతంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో వారిని చర్చించి ఆ సమస్యకు పులి స్టాప్ పెట్టారు. సో ఇక్కడ మంత్రుల వివాదం ఇటు జిల్లాతో పాటుగా మేడారం సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంటుంది. రీసెంట్ గా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని వివాదం చేయొద్దు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రులకు కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఈ సమన్వయ లోపాలు జరగకుండా
మంత్రులకు మధ్య ఎలాంటి వివాదాలు జరగకుండా ఉండేందుకైతే ప్రత్యేక చర్యలు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరలో ఇప్పటికే దీనికి ఈ అంశం పైన కూడా వారు తమ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అధిష్టానం దృష్టికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మంత్రుల వివాదం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను కావచ్చు, ఏసీసీ దృష్టికి అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో త్వరలో జాతీయ స్థాయి నాయకులతో చర్చించి ఈ వివాదానికి పూర్తిగా పులి స్టాప్ పెట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే టీపీసీ చీఫ్ కూడా ఇద్దరు మంత్రులకు సంబంధించిన అంశం పైన కూడా త్వరలో పులి స్టాప్ పెడతామని చెప్పినట్లే కూడా తెలుస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఇక ప్రస్తుతం అయితే కాంగ్రెస్ లో మంత్రుల మధ్య విభేదాలు అయితే తారాస్థాయికి చేరుతున్నాయని చెప్పాలి. అటు పొంగులేటి అటు కొండా సురేఖ మధ్య కూడా వివాదంపై అయితే ఇప్పటికటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే రియాక్ట్ అయ్యారు. సో అనంతరం కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాము. ఇలాంటి గొడవలు తరచూ ఒక కుటుంబంలో కూడా ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో వీటిపై ఎవరు కూడా వేలెత్తి చూపక్కర్లేదు. ఉన్న గొడవలను అయితే మేము క్లారిటీ చేసుకుంటామంటూ కూడా ఆయన అయితే చెప్పడం అని చూస్తున్నాం.